ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందించమని మంత్రి పొంగులేటి అన్నారు. 2-3 విడతల్లో ఇందిరమ్మ ఇల్లు ప్రక్రియ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందించే లక్ష్యంగానే ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అనంతరం సత్తుపల్లి డివిజన్లోని పలు మండలాలకు చెందిన పలువురు రైతులు వారి పరిధిలోని సమస్యలను మంత్రికి తెలుపగా వెంటనే స్పందించిన మంత్రి పొంగులేటి సమస్య పరిష్కరించాలంటూ అధికారులు ఆదేశించారు. మధ్యాహ్నం వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో మంత్రి స్వయంగా ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. మూడో విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేదవాడికి పింకు షర్టు తొడుక్కున్న పేదవాడున్నా పేదవాడే కాబట్టి ఆ పేదవాడికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాం. ఆ పేదవాడి మనసుని మంచితో గెలుస్తాం. మళ్ళీ ఏ ఎన్నికలు వస్తే ఎలాగైతే ఇప్పటి వరకు ఫలితాలు ఉన్నాయో మళ్ళీ ఏ ఎన్నికలు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీవించే విధంగా పరిపాలన ఇస్తాం. అంతేకాదు ఈనాడు ప్రత్యేకంగా ఈ సత్తుపల్లి నియోజకవర్గానికి ప్రజా దర్బార్కి వేలాది మందిగా నా కుటుంబ సభ్యులు వచ్చారు. కేవలం స్థానిక నాయకులు, అదే రకంగా స్థానిక శాసనసభ్యురాలు సోదరిమణి దయానంద్ గారు ఒక చిన్న మెసేజ్ పంపిస్తే ఇట్లా ప్రజా దర్బార్ పెట్టమని నేను అడిగాను. రెవెన్యూ మంత్రి గారు వస్తున్నారు, హౌసింగ్ మంత్రి గారు వస్తున్నారు అని చెప్తే వేలాది మందిగా మండు టెండర్ సైతం లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చారు. మీకు ఒక నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది ఈ ప్రభుత్వం